యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను శివానిని చాలా ప్రేమించేవాణ్ణి. తనతో చాలా కలలున్నాయి నాకు. కానీ అది ఒక కలగానే మిగిలిపోయింది. శివాని నన్ను ప్రేమించటం లేదు. అలాగని నేను పీడిస్తూ తనతోనే ఉంటే తన జీవితం పాడైపోతుంది. నాకు తన జీవితం ముఖ్యం. అందుకే మీరిద్దరూ ఒకటవ్వండి ప్లీజ్. నాకు శివాని వద్దు. తనతో నువ్వే కాపురం చేసుకో. త్రివిక్రమ్ ప్లీజ్. త్రివిక్రమ్. త్రిశూల్. శివాని నువ్వు కామ్గా ఉండు. ఈరోజు నేను త్రివిక్రమ్ ఒప్పించి తీరుతాను. బ్రో ప్లీజ్ బ్రో, ఒప్పుకో బ్రో. త్రిశూల్, నేను శివాని ఒప్పుకుంటే తన మనసు బాధపడుతుందిరా. నువ్వు ఒప్పుకోకపోతే తన జీవితమే పాడైపోతుంది. ఇలా చూడు త్రిశూల్, నీకు తనే కరెక్ట్రా. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మీ ఇద్దరిదే సరైన జోడి. అర్థం చేసుకో త్రిశూల్. త్రివిక్రమ్ ప్లీజ్ ఒప్పుకో. రే త్రిశూల్. శివాని, ఎందుకు నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేసావు? మీ ఇద్దరిని అక్కడ అలాగే వదిలేస్తే మీరింకా ఏమీ మాట్లాడేవాళ్ళు. నీకు మంచి జరగాలని కదా ఇదంతా చేస్తోంది. నువ్వు నన్ను ఆపుండకపోతే త్రివిక్రమ్ని ఏదో ఒకటి చేసి ఒప్పించేవాణ్ణి. జస్ట్ మిస్ అయిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా చేసి త్రివిక్రమ్ను ఒప్పించాల్సింది. అది జరిగితే చాలు నాకు. సరే శివాని, నువ్వేమైనా ఐడియా ఇవ్వు. నేను అలా చేసిన వెంటనే త్రివిక్రమ్ ఒప్పుకోవాలి. త్రిశూల్, నిజంగా నీకేమీ అనిపించడం లేదా? లేదు, ఏమీ అనిపించటం లేదు. ఏమనిపించాలి? కాదు, త్రివిక్రమ్ ముందు అలా అనటానికి నీకు బాధే. బాధ అవుతుంది. యాక్చువల్లీ ఇంతసేపు అనిపించలేదు, కానీ ఇప్పుడు అవుతోంది. ఇప్పుడా? ఎందుకు? అది ముందు నువ్వు నాకు దక్కవని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ తర్వాత మనమిద్దరం ఎప్పుడూ ఒకటవ్వమని డిసైడ్ అయ్యాను చూడు, అప్పుడు మనసుని చాలా గట్టిగా చేసుకున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు బాధపడుతోంది. ఎందుకో తెలుసా? ఎందుకు? త్రివిక్రమ్ నేను అడిగిన దానికి ఒప్పుకోవటం లేదని. శివాని, నిన్ను త్రివిక్రమ్ని ఒక్కటి చెయ్యాలన్న విషయం నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. కానీ అతను ఒప్పుకోవటం లేదు. చాలా బాధేస్తోంది. చాలా బాధేస్తోంది శివాని. త్రివిక్రమ్ని ఎలాగైనా చేసి ఒప్పించాలి. అప్పుడు కూడా అతను ఒప్పుకోకపోతే ముందు నీ జీవితంలో నువ్వెలా ఉంటావో, ఏం చేస్తావో నాకు భయం వేస్తోంది. నా జీవితం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది నా కర్తవ్యం శివాని. నేను నీతో 7 అడుగులు వేశాను. నేను ప్రేమించిన అమ్మాయితో 7 జన్మలు తోడుగా ఉండలేకపోతున్నాను. అట్లీస్ట్ నువ్వైనా ఉండు అని. దేవుడా, ప్లీజ్ అయ్యా, తండ్రి, త్రివిక్రమ్ ఒప్పుకునేట్టుగా చెయ్యి. త్రివిక్రమ్ ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పు. నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నానని చెప్పడానికి ఫోన్ చేసావేంటి? వాహ్, పర్వాలేదే. నా మనసులో ఉన్న దాన్ని గెస్ చేయడం నేర్చుకున్నావు. అంటే
పాపోరా, శివానికి ఎవరు తోడుగా ఉండరు. అందుకే నేను తన చెయ్యి పట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వు తనని బాధ పెట్టుండొచ్చు, కానీ నేను దాన్ని దూరం చేస్తాను. నేను తనతో సంతోషంగా ఉంటానురా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను నిన్ను ఎలా ఒప్పించాలా అని చాలా భయపడ్డాను. ఇద్దరు ప్రేమికులను ఒప్పించిన పుణ్యం దక్కుతుంది నాకు. థ్యాంక్ యూ. నీ లోపల తెగ మండిపోతున్నా బయటికి మాత్రం నవ్వుతున్నావు కదా. శివాని, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నా సంతోషాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీకు సంతోషంగా లేదా? కాదు శివాని, నువ్వు అన్ని సంవత్సరాల నుండి ఏ విషయం కోసం ఎదురు చూశానో అది ఇప్పుడు నెరవేరుతోంది. నీకేమీ అనిపించట్లేదా? అవకుండా ఉంటుందా? నువ్వు ఇన్ని సంవత్సరాలు దేనికి ఎదురు చూశావో, ఎందులో ఎక్కువ ఆశలు పెట్టుకున్నావో అది నెరవేరే టైం వచ్చేసింది. శివాని, నీకు ఇంత మంచి ఎందుకు జరుగుతోందో తెలుసా? అసలు నేను డివోర్స్ పేపర్లో సైన్ చేశాను కదా, ఆ టైం చాలా బాగుంది. అందుకే ఇదంతా ఈజీగా జరిగిపోతోంది. అయ్యో చూడు, నా సంతోషంలో నీకు కంగ్రాట్స్ చెప్పడమే మర్చిపోయాను. శివాని, సంతోషంలో మైమర్చిపోయావా? మన డివోర్స్ అయ్యేలోపు మీ ఇద్దరి పెళ్లికి అన్ని రెడీ అవుతాయి. నేనే ముందు నిలబడి అన్ని రెడీ చేసి మీ పెళ్లి చేయిస్తాను. దీనికి ఒక టైటిల్ ఇస్తే ఎలా ఉంటుంది? శివాని కళ్యాణం. బాగుంది కదా? లేదు లేదు లేదు, ఇది మన పెళ్లికిచ్చింది. వేరే ఏం పెట్టాలి? శివాని, నువ్వే దీనికి పేరు పెట్టు, ఓకేనా? త్రిశూల్. స్వీట్ తీసుకురావడం మర్చిపోయాను. నేను వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. అంతలోపు నువ్వు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తూ ఉండు. ఇతనెందుకు ఫోన్ చేస్తున్నాడు? హాయ్ బ్రో, ఏంటి వీడెందుకు ఫోన్ చేశాడు అనుకుంటున్నావా? నాకు తెలుసు బ్రో, నువ్వు అలాగే ఆలోచిస్తావని. నిన్ను సారీ బ్రో, నువ్వు కాదు, నా కాబోయే భార్య శివాని రూమ్లో ఎక్కడో ఉంటుంది. గుడ్, తను రెస్ట్ తీసుకొని. బ్రో, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు కదా,
నన్ను శివానీని ఒకటి చేయడానికి ఏదైనా చేస్తానని? ఎందుకు బ్రో, ఏం మాట్లాడట్లేదేంటి? అలా కాదనా? మరి నాకు ఇచ్చావు కదా ఆ రోజు, అంత తొందరగా ప్లేట్ చేంజ్ చేస్తావా? లేదు, నేనిచ్చిన మాటను అస్సలు తప్పను. అలా అయితే నేను దాన్ని టెస్ట్ చేయాలి కదా. చెప్పు, ఏం చేయాలి? ఈ రోజు రాత్రికి క్యాండిల్ నైట్ డిన్నర్ ఉంది, దానికి నువ్వు రావాలి. నేనా? నువ్వెందుకు అక్కడ ప్లేట్లు తీయడానికి వస్తావా? ఓ సారీ బ్రో, నీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు వేరే అమ్మాయిలతో అయి ఉంటే నీకు కూడా తెలిసుండేది. పాపం, నీ లైఫ్లో కట్టుకున్న భార్యతోనే ఇలాంటివి చేయలేకపోయావు, ఇంకా వేరే అమ్మాయిలు. బ్రో, నేను ఇన్వైట్ చేస్తుంది శివానీని, తనని నువ్వే తీసుకురావాలి. శివానీనా? అవును బ్రో, క్యాండిల్ లైట్ డిన్నర్లో ఆ డిమ్ లైట్లో నేను శివాని ఇద్దరమే కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ లవ్ చేసుకుంటూ ఇన్ని రోజులు మా జీవితంలో ఏమేం జరిగాయో అవన్నీ మర్చిపోయి ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవాలి బ్రో. ఏంటి బ్రో, ఏం మాట్లాడట్లేదు? అంటే నువ్వు తను తీసుకురాలేవా? అలా ఎప్పుడన్నాను? తీసుకొస్తాను. గ్యారంటీ? ఒకవేళ తను రాను అని చెప్తే ఏం చేస్తావు? అదంతా నీకెందుకు? తనను ఒప్పించి తీసుకొస్తే చాలు కదా. యాయా, అది చేయి చాలు బ్రో. బ్రో, అలాగే ఇంకొక విషయం, క్యాండిల్ లైట్ డిన్నర్లో నేను శివాని మాత్రమే ఉండాలి. నీ పని ఏంటంటే తనని తీసుకురావాలి, అక్కడ దించాలి, దించిన వెంటనే అక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ మా ఇద్దరి మధ్య రాకూడదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ మై ఫియాన్సీ. త్రివిక్రమ్, ఏమైంది? త్రిశూల్ శివాని తీసుకురావడానికి ఒప్పుకున్నాడా లేదా? తీసుకొని వచ్చి తీరాలి, అయినా వాడికి వేరే ఆప్షనే ఉంది. మాయా, ఇక్కడి నుండి చూస్తూ ఉండు త్రిశూల్ గాడు ఎలా విలవిల్లాడుతూ ఉంటాడో. నేను శివానికి క్లోజ్ అయ్యే కొద్దీ వాడి బాధ ఎక్కువవుతుంది. ప్రతి నిమిషం నరకం చూడాలి. అదే నా నెక్స్ట్ టార్గెట్. పెట్టు, వాణ్ణి ఎంతైనా బాధ పెట్టు. నువ్వు పెట్టే బాధకి అతను శివానికి దూరం అవుతూ పోతాడు, నేను తనకి దగ్గరవుతూ పోతాను. ఈరోజు రాత్రంతా నేను శివాని క్యాండిల్ లైట్ డిన్నర్లో కలిసి ఉంటాం. అక్కడి నుంచి త్రిశూల్ గాడి టార్చర్ స్టార్ట్ అవుతుంది చూడు. త్రివిక్రమ్, నేను కూడా నీతో వస్తాను. నువ్వా? నేను శివాని ఉండే క్యాండిల్ లైట్ డిన్నర్కి నువ్వు ఎందుకు రాకూడదా? మా ఇద్దరి మధ్య నీకేం పని? పనుంది. ఐ గాట్ ఇట్. నువ్వు వస్తున్నది నేను శివాని క్లోజ్ అయినప్పుడు దాన్ని చూసి బాధపడుతున్న త్రిశూల్ని చూడ్డానికి, అతను ఏడవడం చూసి ఎంజాయ్ చేయడానికి కదా? త్రిశూల్ ఏడవడాన్ని చూడ్డానికి కాదురా, తన కన్నీళ్లను తుడిచి తనకి దగ్గరవడానికి. త్రిశూల్ నుండి శివానీని దూరం చేయడంలో సక్సెస్ దొరుకుతుంది. ఇంకేమైనా శివానీకి నేను తాళి కట్టి అఫీషియల్గా భర్తనవ్వాలి. అది జరగాలి, అప్పుడే కదా అన్నీ సర్దుకుంటాయి.
నేను రాను. అది ఇంతసేపు నన్ను త్రివిక్రమ్ ఒప్పుకున్నాడని సంతోషపడ్డవాడివి ఇప్పుడు నన్ను బయటికి పిలుస్తున్నావా? అయ్యయ్యో, నేను ఆ ఫీలింగ్తో పిలవట్లేదు శివాని. ఆ, రా బయటకెళ్దాం, నీకు స్వీట్ ఇప్పించాలి, అందుకే పిలుస్తున్నాను. లేదు, నేను రాను. సరే. ఈరోజు కాళహస్త అమావాస్య కూడా. నాగలోకం వారికి చెడు జరగటం ఎక్కువ. ఈ త్రిశూలేమో బయటికి పిలుస్తున్నాడు. ఏం చేయను? పరమేశ్వరా, ఏమీ అవ్వకుండా కాపాడు తండ్రి. త్రిశూల్, హ, ఏమైంది? స్వర్గం తలుపులు తెరుచుకున్నట్టయింది. వెళ్దామా? కాదు, నన్ను మాత్రం తయారవ్వమని నువ్వు ఇదే బట్టలతో వస్తున్నావేంటి? పెళ్లికి భోజనం చేయడానికి వెళ్ళిన అతిథి సూట్ వేసుకుని వెళ్తే వింతగా ఉండదా? అర్థం కాలేదు. రా వెళ్దాం. ఎందుకో కుడికన్ను అదురుతోంది. ఎందుకై ఉండొచ్చు? నీ జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అనిపిస్తోంది. నిన్ను త్రివిక్రమ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. మంచి జరుగుతుందంట. మంచి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సముద్రం వైపుకి ఎందుకు తీసుకెళ్తున్నావు నన్ను? చెప్తాన్రా. హాయ్ శివాని, వెల్కమ్ టు త్రివిక్రమ్స్ వరల్డ్. త్రిశూల్, ఏంటిదంతా? త్రివిక్రమ్? వాణ్ణే అడుగుతావు? నేను చెప్తాను విను. నీకోసమే స్పెషల్గా డిన్నర్ అరేంజ్మెంట్స్ చేయించాను. హౌస్ ఇట్? బాగుంది, కానీ ఊరికనే ఎందుకు ఇవన్నీ త్రివిక్రమ్? అవన్నీ అడుగుతావేంటి? అరేంజ్మెంట్స్ నచ్చాయి అన్నాక వాటిని ఎంజాయ్ చేయాలిగా. శివాని, ప్లీజ్. అది మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది. నేను మాట్లాడొస్తాను. ఓకే? ఓకే త్రిశూల్, యూ కెన్ లీవ్ నౌ. శివాని, నీతో మాట్లాడక టైం స్పెండ్ చేయక చాలా రోజులైపోయింది కదా. పాత రోజుల్ని మర్చిపోయావు అనుకుంటున్నాను. నేను మర్చిపోవడమా? ప్రేమ కోసం నా లోకాన్ని విడిచొచ్చాను నేను. నీకది అర్థం కావడం లేదంతే. సి శివాని, పాస్ట్ ఈజ్ పాస్ట్. మనం జరిగినవన్నీ మర్చిపోయి ఫ్రీ బర్డ్స్ లాగా ఉండాలి. ఏమంటావు?
లేదు. మనసులో చాలా బాధగా ఉంది.